రేపు సోమవారం రోజు మర్చిపోకుండా రూ. 5 బిళ్ళతో ఇలా చెయ్యండి. 5 కోట్లతో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అలానే కాకుండా రూ. 5 బిళ్ళ పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనదండి. ఈ రూ. 5 బిళ్ళ పరిహారం ఏంటంటే గనక ధనాన్ని ఆకర్షించుకోవటానికి, అలానే కాకుండా ఏంటంటే మన ఇంట్లో దైవానుగ్రహం ఉండదు కదా, ఉండక మనం ఏంటంటే పూజలు, నోములు, వ్రతాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా మనకు దైవానుగ్రహం లేక మనం ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటాం. ముఖ్యంగా చెప్పాలంటే గనక దేవుడి యొక్క అనుగ్రహం కలగాలంటే మనము కష్టపడితే ఖచ్చితంగా దేవుడి యొక్క అనుగ్రహం ఉందనుకోండి, మనకంతా కూడా మంచి జరుగుతుందండి. మనం నిష్ట నియమాలతో దేవుణ్ణి ఆరాధించిన, పూజించిన, కొన్ని విధి విధానాలను ఆచరించుకున్న సరేనండి దైవానుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహం లేకపోతే డబ్బు రాదు, అనేక రకాల కష్టాలు, సమస్యలని మనము ఎదుర్కొంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఉండాలి, మాకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయాలన్నమాట. ఇలా సోమవారం పూట ఎవరైతే చేసుకుంటారో వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పురాణాలే చెప్తున్నాయన్నమాట. అందుకే ఈ పరిహారాన్ని విధంగా ఆచరించండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక సోమవారం శివుడికి అంకితం చేయబడే రోజు. ఈ రోజున ఏంటంటే గనక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని మనం దీపం పెడతాము. అంటే సోమవారం అంటే శివుడికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఖచ్చితంగా అండి కొంతమంది ఏంటంటే ఉపవాసం చేస్తూ ఉంటారు. అలానే కాకుండా కొంతమంది దీపారాధన చేయటం, శివాలయానికి వెళ్ళటం ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే కనుక 16 సోమవారాలని వ్రతాలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. అంటే ఎవరికి తోచినట్టు వారు ఏంటంటే సోమవారం ఆచరిస్తూ ఉంటారు కదా. కానీ సోమవారం అండి మనము ఏమి చేయకపోయినా సరేనండి, నిజం చెప్పాలంటే కనుక ఒక చెంబడి నీళ్లు తీసుకెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే శివుడు అనుగ్రహిస్తాడనమాట. అలానే కాకుండా ఓం నమః శివాయ అంటే కూడా మనకు శివ అనుగ్రహం కలుగుతుంది. అలా అని మనం దీపం పెట్టకూడదని రూల్ ఏమీ లేదు. మన ఇంట్లో కూడా మనం ఏంటంటే శివాలయానికి వెళ్ళకపోయినా మన ఇంట్లో శివలింగం ఉంటే ఒక చిన్న గ్లాసుడు నీళ్ళండి, అందులో పంచదారను కలిపి ఆ నీటితో మీరు అభిషేకం చెయ్యండి. అలానే కాకుండా ఒక్క సోమవారం అయినా సరే మన ఇంట్లో మనం ప్రతినిత్యం దీపం కాకుండా పిండి దీపం పెడితే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. పిండి దీపం పెట్టడం వల్ల ఏంటంటే మనకు అంటే మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను మనం చూడగలుగుతాము. పిండి దీపం పెట్టడం వల్ల అదృష్టం అని కూడా చెప్పొచ్చు. విపరీతమైన కష్టాల్లో ఉండేవాళ్ళు, కోరికలు తీరటం లేదనుకునేవారు ఏంటంటే కనుక నారికేళ్ల దీపాన్ని పెట్టుకుంటే కూడా అద్భుతం జరుగుతుందన్నమాట. కాబట్టి మనము ఇలా నార్మల్గా కూడా దీపారాధన చేయొచ్చు. ఇలా దీపం పెట్టేసుకుని మన దగ్గర ఉండే పుష్పాలన్నీ కూడా పెట్టి దీపం పెట్టి ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క పెట్టాలి. దీపం ఎప్పుడు కూడా ఒకటిగానే పెట్టకూడదు, అంటే ఒంటరి దీపం అవుతుందన్నమాట. అందుకే దీపానికి పుష్పం కానీ, అరటిపండు కానీ, పంచదార కానీ, బెల్లం కానీ నైవేద్యంగా పెట్టాలి. అలా పెడితేనే మంచిదన్నమాట. ఇలా దీపారాధన చేసేసుకుని తులసి కోట దగ్గర కూడా అగరబత్తులు వెలిగించుకుని తులసమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేసేసి నమస్కరించుకోండి. దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళండి, లేదండి అనుకుంటే నార్మల్గా ఇంకా మీరు వదిలేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రూ. 5 బిళ్ళ పరిహారం చెయ్యండి. ఇది పూజ గదిలోనే చెయ్యాలన్నమాట. దైవానుగ్రహం ఏంటంటే కనుకనండి ఉంటే మన ఇంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. అంటే ఇప్పుడు దేవుడి అనుగ్రహం ఉందనుకోండి, మనకు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ సూచనలు మనకు పదే కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంట్లో ఏంటంటే కనుక ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి. ఇంట్లో మనము అగరబత్తులు వెలిగించకపోయినా అగరబత్తుల వాసన వస్తూ ఉంటుంది. అలానే కాకుండా అగరబత్తులనే కాదు ఇంకా మంచి వాసన వస్తూ ఉంటుంది. అలానే మనకేంటంటే కనుక నార్మల్గా అంటే పడుకుంటే ఏదో దైవం కలలో కనిపించినట్టు, అంటే దేవుడి యొక్క ఆశీస్సులు మనకున్నాయని అర్థం అనమాట. దేవుడు పదే కలలో కనిపిస్తున్నాడంటే దేవుడికి మనం తక్కువ చేస్తున్నాం, దేవుడు మన ఇంట్లో ఉన్నాడు కానీ మనం కనుక్కోవట్లేదని అర్థమని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అలానే ఏంటంటే కనుక దైవానుగ్రహం ఉంటే మనం పూజ చేసిన తర్వాత దేవుడి పటాలు కదులుతాయండి. అంటే కొంచెం పక్కకు జరగటం కానీ, లేదంటే కనుక మనం అంటే ఆశ్చర్యపోతాం అనమాట. కొన్నిసార్లు నేను ఈ పటం ఇలా పెట్టలే, ఎందుకు ఇలా ఉంది అన్నట్టుగా ఆశ్చర్యపోతాం. ఇలా దైవానుగ్రహం ఉంటే ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ సిమ్టమ్స్ మన ఇంట్లో కనిపిస్తే ఖచ్చితంగా దైవానుగ్రహం ఉన్నట్టే. లేదు మా ఇంట్లో ఇలా జరగదండి, ఇలా కనిపించదండి, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఏదో గిన్నెలు పడ్డ శబ్దం రావటం కానీ, ఎవరో పరిగెత్తినట్టు అనిపించటం కానీ, అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో ఎప్పుడు అంటే బ్యాడ్ స్మెల్ రావటం కానీ ఇలా జరుగుతూ ఉంటుందండి. ఇలా ఎందుకు జరుగుతుందో లేదో మాకు అసలు తెలియదండి. మేము ఎంత అంటే తెలుసుకున్నా కానీ మాకు అంటే దీనికి ఆన్సర్ అయితే దొరకట్లేదు అనుకుంటారు కదా. గుర్తుపెట్టుకోండి, ఇలా కనుక జరుగుతుంటే మాత్రం మీరేంటంటే కనుక మీ ఇంట్లో అంటే వారానికి ఒకసారి మనం ధూపం వేసుకుంటాం కదా, అలా కాకుండా మీరు ప్రతి సోమవారం, శనివారం, ఆదివారం అంటే 2 రోజులకు ఒకసారి ధూపం వేస్తూ ఉండండి. ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్లు చల్లుతూ ఉండండి. అలానే కాకుండా ఇంట్లో నలుమూలల్లో ఏంటంటే కనుక కర్పూర బిళ్ళలు వెలిగిస్తూ ఉండండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో అలా జరుగుతుంది కదా, ఇది చెడు అంటే కనుక జ్యేష్ఠాదేవి మన ఇంట్లో మనకు తెలియని ప్రతికూల శక్తులు అనమాట అండి. అవి ఉన్నాయి కాబట్టి మనకి ఇలా జరుగుతుందన్నమాట. అదే దైవానుగ్రహం ఉంటే ఈ విధంగా మనం ముందు చెప్పాం కదా, మంచి వాసన రావటం, దేవుడి పటాలు జరగటం, దేవుడు కలలో కనిపించటం ఇలాంటివి జరుగుతాయన్నమాట.
అందుకే దైవానుగ్రహం చాలా అవసరం అండి. దేవుడు ఉన్నాడనుకోండి మన వెంటే ఉంటాడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు. అంటే మనం కష్టపడితేనే దేవుడు కూడా మనకేంటంటే గనక సహకరిస్తాడండి. మనం కష్టపడకుండా కూర్చొని తింటే మనకు అంటే దైవానుగ్రహం కలుగుతుంది అనుకోవడం తప్పు. మన కాళ్ళ మీద అంటే దేవుడు మనకు కాళ్ళు చేతులు ఇచ్చాడు కష్టపడమని. మనం కష్టపడకుండా మనం ఏంటంటే గనక సుఖాలకు అలవాటు పడిపోయి మనం సుఖపడాలని మనం దేవుడిని నిందిస్తూ ఉంటాం. అది తప్పనమాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుడు ఏంటంటే గనక పని చెయ్యు, నువ్వు కష్టపడితేనే నీకు ధనం లభిస్తుంది, నువ్వు కష్టపడకపోతే రూపాయి కూడా పుట్టదు. కాబట్టి కష్టపడుతూ భగవంతుని నమ్ముకుంటే మనం ఎప్పుడు కూడా కొంచెం కష్టాలు ఉంటాయి. లైఫ్ అన్న తర్వాత అప్ డౌన్ అనేది ఉంటుంది. అలా ఉంటేనే కదా అది లైఫ్. కాబట్టి ఏంటంటే గనక మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. అందుకే ఈ విధంగా మీరేంటంటే గనక ఈ విధంగా అండి చూసుకోండి. ముందుగా ఇలాంటివి మీ ఇంట్లో జరుగుతూ ఉంటే తరచుగా చెడు ఉంటే చెడు వాసన రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. గిన్నెలు దడిల్లు మనం పడతాయనమండి. అలానే కాకుండా మంచి ఉంటే మంచి జరుగుతుంది కదా. ఇలా ఒకవేళ మీ ఇంట్లో తరచుగా ఏదైనా చెడు జరుగుతుందంటే కనుక మీరు ఈ విధంగా కొన్ని నియమాలు మన చేతిలోనే ఉంటాయండి. ఇంట్లో ఏంటంటే కనుక గోపంచకం కావచ్చు, లేదంటే కనుక అత్తరు కలిపిన నీళ్లు కావచ్చు, ఇలాంటివి చల్లుకుంటూ ఉండాలండి. మనం ఏంటంటే కనుక ఎప్పుడు మనకు బాగానే ఉంటుంది, మనకు ఎప్పుడు ఏది కాదు అనుకోవడం మన భ్రమ అండి. కొన్నిసార్లు ఏంటంటే కనుక మన జీవితం తలకిందులుగా కూడా మారిపోతుంది. అలా మారిపోయినప్పుడు కూడా మనం కష్టాలను అనుభవిస్తాము. అంటే కుబేరులు కూడా బిచ్చగాళ్ళు అవుతారు, బిచ్చగాళ్ళు సైతం కుబేరులు అవుతారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు మనము అంటే మన దగ్గర ఉంది కదా అని చూయించుకోవటం, మన దగ్గర ఉంది కదా అని మనం గౌరవపడిపోవటం ఇలాంటివి చేయకూడదు. భగవంతుడు తలుచుకుంటే మనని దరిద్రులుగా కూడా అంటే చేసేస్తాడనమాట. అందుకే మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా చిన్నవి అంటే అప్పుడప్పుడు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఇంట్లో ఇలాంటివి చేసుకోవాలి. ఒకటేసారి పెద్ద వచ్చి పడ్డాయి అనుకోండి, మన దగ్గర ఏంటంటే డబ్బు ఉండదు చేసుకోవటానికి. ముఖ్యంగా బయటికి వెళ్ళి పరిహారాలు చేసుకునేంత సమయం ఉండదు, డబ్బు ఉండదు. చేసుకున్నా కానీ అవి ఫలిస్తాయో లేవో కూడా తెలియదు. అందుకే మన చేతుల ద్వారా మనం ఏంటంటే వారానికి ఒకసారి ఈ విధంగా పరిహారాలు ఇలా చేసుకుంటూ ఉంటేనే మనకు మంచిది. ఇంకా తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలి, మీ ఇంట్లో ఉండాలి, మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి, మీకు ఐశ్వర్యం ఇవ్వాలి, చక్కటి అభివృద్ధిని కూడా ఇవ్వాలండి. మాకు ఖచ్చితంగా దైవానుగ్రహం అయితే చాలా అవసరం అండి. దైవానుగ్రహం లేక నరకం చూస్తున్నాం, బాగా కష్టపడతామండి, మేమైతే మా జీవితం అంతా కష్టాలతోనే ఇంకా కూడుకుపోయిందండి అనుకునేవారు తప్పక ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి మేలు చేకూరుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఖచ్చితంగా దైవానుగ్రహం అయితే కలుగుతుందన్నమాట. ఇంకా ఇందులో ఇంకా తిరుగు లేదని చెప్పొచ్చు. అందుకే 4-5 రూపాయల బిళ్ళలు తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఒక బౌల్ని తీసుకోండి. ఆ తర్వాత అందులో ఏంటంటే పసుపు ఉంటుంది కదండి, పసుపు దేవతలకు మాత్రమే అంకితం చేయబడుతుంది. అంటే దేవుళ్ళకు అంకితం చేయబడదా అంటే కనుక అంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కులదేవతలు, గ్రామ దేవతలు, అలానే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి వీళ్ళందరికీ కూడా పసుపు అంటే చాలా ఇష్టం అండి. పసుపు ముఖ్యంగా చెప్పాలంటే మంగళకరమైనదండి. అంటే ఇక్కడ శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేసేసి అద్భుతాలను తెచ్చిపెడుతుంది అనమాట. అందుకే పసుపుకు చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట. పసుపు మన హిందూ సాంప్రదాయం కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, పసుపు లేనిది శుభకార్యం చేయరు ముఖ్యంగా చెప్పాలంటే కనుక. అందుకే పసుపుకు చాలా అంటే విలువిస్తూ ఉంటారు. పసుపు చాలా పవిత్రమైనది కాబట్టి పసుపుని తీసుకోండి. ఒక చిన్న బౌల్ అంటే కనుక మీరు ప్లాస్టిక్ది వాడకండి, మిగతా అది స్టీల్ది కానీ గాజుది కానీ ఇంకా మనకు కట్టె బౌల్స్ ఉంటాయి కదా, ఇలా నార్మల్గా అవైనా సరే పర్వాలేదు, ఏవైనా సరే తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ అంత పసుపుని పోసేసి 1/2 స్పూన్ అంత ఏంటంటే కనుక గంధం ఉంటే పోసుకోండి. మంచి గంధం, కొంచెం వాసన వస్తూ ఉంటుంది కదా గంధము. అలా మీరు ఈ 1 స్పూన్ పసుపు, 1/2 స్పూను గంధం ఉంటే, లేకపోతే కొంచెం విభూది కలపండి. కలిపేసి ఏంటంటే గంగాజలం కానీ నార్మల్గా నీళ్లతో కానీ కలిపేయండి. కలిపేసిన తర్వాత ఈ 4-5 రూపాయల బిళ్ళలు ఉన్నాయి కదా వాటిని తీసుకోండి, చేతిలో పట్టుకోండి. మీకు దైవానుగ్రహం కలగాలి కదండి, మరి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే ఖచ్చితంగా 5 రూపాయల బిళ్ళ పరిహారం అనేది చెయ్యాలి. 5 అనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి 5 రూపాయల పరిహారం చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. అలానే మనకి ఇక్కడ ఏంటంటే మనం దీపారాధన చేసి మనము అంటే ఈ విధంగా పరిహారం చేస్తున్నాం కాబట్టి శివపార్వతుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ తల్లి ఏదో ఒక రకంగా మన ఇంటికి ధనంతో వస్తుంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి డబ్బుల మూటతో వస్తుందంటే గనక కోట్ల ఖజానా తీసుకుని ఇంటికి ఏం రాదండి. మనకేంటంటే గనక ఒక బలము, అలానే కాకుండా ఒక ధైర్యము, ఏదన్నా ఒక రూపంలో ఆ తల్లి మన ఇంటికి వచ్చినట్టు మనకు కనిపించటం ఇలాంటివి జరుగుతాయన్నమాట. డబ్బుతో ఇంకా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందంటే మనము అంటే కష్టపడుతూనే మనం చక్కగా ఎదగొచ్చు అంచలంచలుగా అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇలా 4-5 రూపాయల బిళ్ళలు తీసేసుకున్న తర్వాత ఆ 5 రూపాయల బిళ్ళలకు మీరు సంకల్పం చెప్పుకోండి. అంటే మీకు డబ్బు సమస్య కదా, ధనం అంటే రావాలి, అమ్మవారు మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి, మా ఇల్లు మాకు బాగుండాలి, ఇబ్బందులు ఉండకూడదు, మాకు ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉంది, ఏదైతే ఉంటుందో అదంతా కూడా 5 రూపాయల బిళ్ళలకు చెప్పండి. లక్ష్మీదేవికి 5 రూపాయల బిళ్ళలు అంటే చాలా ఇష్టం అండి. 5 రూపాయలు అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి. 5 అనే సంఖ్య కాబట్టి ఈ విధంగా చెప్పేసుకున్న తర్వాత ఆ 4-5 రూపాయల బిళ్ళలు తీసేసుకుని వాటిని ఏంటంటే కనుక మీరు కలుపుకున్న పసుపు మిశ్రమం ఉంది కదా అందులో వేసేసుకోండి. వేసేసిన తర్వాత శివుడి పటం ముందు కానీ
శివపార్వతుల పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టుకోండి. పెట్టేసి రాత్రంతా కూడా వదిలేయండి. మరుసటి రోజు తీసేసి మీరు దగ్గరలో ఉండే శివాలయంలో కూడా వేసుకోవచ్చు. వాటిని శుభ్రం చేసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు లేదంటే లక్ష్మీదేవికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన రూపాలలో ఆలయాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కూడా మీరు ఏంటంటే కనుక హుండీలో వేయొచ్చు. కానీ మనం ఖర్చు పెట్టకూడదు. ఇదేంటంటే తెల్లారిన తర్వాత మన స్నాన కార్యక్రమాలు చేసుకొని దీపం పెట్టుకొని అంత కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీరు అంటే దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళేసి అక్కడ వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. నిజం చెప్పాలంటే కనుక ఈ పరిహారం ద్వారా కొంత లక్షల్లో కూడా ఫలితాలను పొందారు. మరి మనం కూడా పొందాలంటే ఖచ్చితంగా చెయ్యాలి. ఇది కేవలం దైవానుగ్రహం కలిగిస్తుందని మనం చెప్పలేము. అనేక రకాలుగా కూడా అండి మనకు అంటే అనేక రకాలుగా కూడా ధనాదాయాన్ని తెచ్చిపెడుతుంది, ధన ద్వారాలను తెరిపిస్తుంది, డబ్బు వచ్చేలాగా చేయటం, దైవానుగ్రహం మన ఇంట్లోకి అంటే పంపించటం, ఆ తల్లే స్వయంగా మన ఇంటికి రావటం. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనకుండే కష్టం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, నష్టాలు కావచ్చు, ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమాట. అలా కూడా మనకి ఏంటంటే ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం పనిచేస్తుంది కాబట్టి చెయ్యండి. ఒకసారి చేస్తేనే మనకు అర్థమవుతుంది కదా. మహా అంటే 20 రూపాయలు ఖర్చు పెడతాం, కానీ మనము ఎంతలా మార్పుని చూడగలుగుతాం, ఎంత మార్పుని మనం పొందగలుగుతామంటే మనం నమ్మలేమన్నమాట. మన కళ్ళు కూడా నమ్మలేవు. అంత చక్కటి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించేసుకొని చక్కగా ఫలితం పొందండి. అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కూడా కలిగించుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసేలాగా చేసుకోండి. చాలా అద్భుతమైన పరిహారం అండి. మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసుకోండి. అనుకోకుండా మనకేంటంటే కనుక కొన్ని సమస్యలు వచ్చి పడతాయండి. ఆ సమస్యల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటామన్నమాట. సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది అధైర్యపడిపోతూ ఉంటారు. అబ్బా ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య, దీనికోసం నేను ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా బాధపడతారు. కొంతమంది ఏంటంటే సమస్యలు వచ్చినా ఎదుర్కొనే అంత గుండె ధైర్యం ఉంటుంది. అందరూ ధైర్యవంతులు, అందరూ ధైర్యం ఉండదని చెప్పలేం కదా. కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది అధైర్యంగా ఉంటూ ఉంటారు, కొంతమంది ధైర్యంగా ఉంటారు. కాబట్టి ఏంటంటేనండి సమస్య వస్తుంది, పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయండి, ఆ సమస్యలు ఎలాగైనా సరేనండి తీరిపోవాలి, ఈ సమస్యలు మాత్రం తీరటం లేదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక మనమండి ఇలా మనకు మర్రి చెట్టు ఉంటుంది కదండి, మర్రి చెట్టు గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదనమాట. మర్రి చెట్టు అత్యంత శక్తివంతమైనదండి. చాలా అంటే ప్రాధాన్యత ఇస్తారు. మర్రి ఊడల్లో సాక్షాత్తు శివుడే నివసిస్తూ ఉంటాడని పురాణాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి సోమవారం పూట ఎవరైతే అంటే ఇలా సమస్యలు వచ్చినప్పుడు సమస్యల వల్ల సఫర్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేసి మర్రి చెట్టు నుంచి ఆకుని కోసి తెచ్చుకోవాలి. ఆకుని కోసి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. వెంటనే వస్తుందని మనం చెప్పలేం, కానీ 24 గంటలు అయితే ఖచ్చితంగా గడవాలండి. అప్పుడే మనకు ఫలితం ఉంటుందన్నమాట. మర్రి ఆకును తెచ్చేసుకున్న తర్వాత ఆ మర్రి ఆకు పైన మీ సమస్య రాయండి. ఏ సమస్య అయినా పర్వాలేదు, ఈ సమస్య ఆ సమస్యని కాదు, ఏ సమస్య అయితే వస్తుందో ఆ సమస్య రాయండి. కానీ 10 సమస్యలను మాత్రం మీరు రాయకండి. అలా రాస్తే మీకు ఫలితం ఉండదు కదండి. కాబట్టి ఒక సమస్యను రాసుకోండి. రాసేసిన తర్వాత ఆ మర్రి ఆకును తీసుకెళ్ళి ఎక్కడైనా సరే అంటే పారే నీళ్ళల్లో వేయాలని మనకైతే శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కొంతమందికి పారే నీళ్ళు ఉంటాయి, కొంతమందికి ఉండవు. కాబట్టి మీకు పారే నీళ్ళు ఉంటేనే పరిహారం చేసుకోండి. ఒకవేళ లేవు పారే నీళ్ళు అనుకుంటే చెయ్యకండి. ఎందుకంటే ఇది నీళ్ళల్లో మాత్రమే వేయాలని చెప్పడం జరుగుతుంది. అలా అని మీరు ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉండే సంపుల్లో లేదంటే కనుక మీ ఇంట్లో ఉండే మనకు నార్మల్గా ఇలా ఉంటూ ఉంటాయి కదా, కొంతమంది ఇలా చేస్తుంటారు కదండి, అలా చెయ్యకండి. నీళ్ళల్లో అంటే వాగులు ఇలా చెర్లు ఉంటాయి కదా, అక్కడ వేయటం వల్ల ఏంటంటే కనుక సమస్యకు పురిస్టాప్ పడిపోతుంది. సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం. ఆ సమస్యకు తగ్గట్టుగా ఏంటంటే పరిష్కారం లభిస్తుంది అనమాట. పరిష్కార మార్గాన్ని ఆ పరమశివుడే మనకు చూయిస్తాడని పురాణం చెబుతుందండి. కాబట్టి మనం నీళ్ళు ఉంటేనే మనం చేసుకోవాలి. మీరేంటంటే కనుక నీళ్ళు ఉన్నాయి మేము చేసుకోగలుగుతామంటే చేసుకోండి. దానిపైన ఆ సమస్య రాయండి. రాసేసి పరిహారం మీరు కనుక సోమవారం పూట చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వెంటనే సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. కొంతమందికి సమయం పట్టొచ్చండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కొంతమందికి ఫలితం తొందరగా రావచ్చు, రాకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇది అందరికీ జరుగుతుందని మనం చెప్పలేము. మన తలరాత బాగుండాలి, మనకు దైవ అనుగ్రహం, ప్రకృతి అనుగ్రహం. అలానే కాకుండా ఆకు తెచ్చేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి. అలానే కాకుండా ఆకు తెచ్చుకున్న తర్వాత కూడా దాన్ని క్లీన్ చేసుకుని దానిపైన మీరు బ్లాక్ స్కెచ్ మార్కు లేదంటే పసుపుతో కూడా రాయొచ్చు, ఏం కాదు. ఇలా రాసేసిన తర్వాత మళ్ళీ శివుడి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో వదులుకోవాలి. అలా వదిలేటప్పుడు ఏంటంటే కనుక ఓం నమః శివాయ అనుకోవాలండి. ఖచ్చితంగా మనసులో అనుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపించు నాయన, నువ్వే నా తండ్రి అన్నట్టుగా మనం ఇలా సంకల్పం చెప్పుకోవాలి. భగవంతుణ్ణి ఎప్పుడు కూడా అండి ఏదైనా అడిగేటప్పుడు కావచ్చు అంటే మనం సొంతంగా మన వాళ్ళతో ఎలా మాట్లాడతామో అలా భగవంతుడితో మాట్లాడితేనే మనకు ఫలితాలు ఉంటాయండి. కాబట్టి ఇలా నీళ్ళల్లో వదిలేయండి. మీ సమస్యకు పరిష్కారం అంటే మీరే చూయించుకోండి, మీరే వెతుక్కోండి. అలా మీకే ఆ భగవంతుడు అంటే పరిష్కారం చూపిస్తాడండి. ఇక